క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాము. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇది ఇప్పుడే వచ్చియే ఉన్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా, ప్రపంచాన్ని నడిపిస్తున్న మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు కనుక అట్టి శ్రేష్టమైన మాటలు ఈ సమయంలో వినుచుండగా మా అందరికీ నేను వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించుకొని మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి, ఈ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమేనో ఆయా బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకుంటూ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మా అంతరంగంలో పరిశీలిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతూ ఇప్పటి వరకు, ఈ స్థలం వరకు లేదా ఈ సమయం వరకు రక్షిస్తున్న, ప్రతి ఆపద నుండి తప్పిస్తున్న దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి అంశం జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకనంటే మరి ఈరోజు చెప్పే వాక్యము మరి అందరికీ అర్థం అవ్వాలని, దేవుని మనసు అందరికీ అర్థం కావాలని ఖచ్చితంగా బోధించడం జరుగుతుంది. మీరంతా శ్రద్ధ కలిగి వింటేనే అర్థం అవుద్దు, కానీ శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా వింటే మరి మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి మీరంతా కూడా వాక్యం పైన మనసు నుంచి జాగ్రత్తగా ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏది నిజమైన ఆరాధన? బైబిల్ పరంగా అంశం ఏంటంటే, ఏది నిజమైన ఆరాధన లేదా ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే ఏంటి? 2 పాయింట్లు. ఏది నిజమైన ఆరాధన? ఆరాధనకి ఒక అర్థం ఉంది. అది ఏది నిజమైన ఆరాధన అన్న అంశము ద్వారా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా పరిశీలిస్తూ మరి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, ఈ టైటిల్ చూడగానే ఇదేంటా అని ఆలోచించకుండానే సమాధానాలు ఏదో కామెంట్లు, యూట్యూబ్లో కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లలు అన్నమాట, వాళ్ళకి వాక్యం తెలియని పిల్లలు. కాబట్టి వాక్యం నేర్చుకోవాలన్న ఆసక్తి, మనలో ఉన్న భయభక్తులు, వినయ విధేయతలు కలిగి ఉంటేనే ఆ వాక్యం అర్థమవుతుంది. లేదా మనల్ని మనం దేవునికి సమర్పించుకుని ప్రభు ఏం చెబుతున్నాడనే ఆసక్తితో వినటానికి మనస్సు ఉంటే అది నీకు వాక్యం అర్థమవుతుంది.
లోకంలో ఉన్న వాళ్ళకి ఈ వాక్యం అర్థం కాదు, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, ఏది నిజమైన దైవారాధన? ఓకే, ఆరాధన అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలామందికి 99% ఆరాధన అంటే ఆదివారం నాడు చర్చికి వచ్చి కూర్చొని ఏమండి వెళ్ళిపోతే మేము పరలోకంలో ఉన్నట్టే, మేము పరలోక వాసులం అనుకుంటున్నారు. లేదా ఆదివారం నాడు కాసేపు వచ్చి కూర్చుంటే, లేదా ఆదివారం నాడు వచ్చేసి పాటలు పాడటం, కాసేపు దేవునిలో గడిపాం, ఇంకేముంది ఆదివారం నాడు అనగా మేము మందిరానికి వెళ్ళిపోయాం అని అందరికీ చెప్పుకొని మేము క్రైస్తవులం, నిజమైన వాళ్ళం, మేమే దేవుని బిడ్డలం, మేమే పరలోకం పోతాం అనుకొని భ్రమపడుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే బైబిలే మనకు ఆధారంగాను ఆన్సర్ జవాబుగాను ఉంది ప్రతి ప్రశ్నకి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరాధన చేయటం అనేది ఒక ప్రత్యేకమైన ఈ దినం కరెక్టే, కానీ ఆరాధన అంటే ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఆరాధన అంటే పని. ఆరాధన అంటే పని. ఎగ్జాంపుల్గా చిన్న ఉదాహరణ చెప్తాను. నూతనంగా భార్యాభర్తలకి మ్యారేజ్ అయిపోయింది, ఒక వధూవరుడికి మ్యారేజ్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం కాదు మరి, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమానం లేకపోతే అర్థం కాదు. మన బుర్రలు అంటే మట్టి బుర్రలు కాబట్టి. వివాహం చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, కొత్తగా కాపురం పెట్టారు. ఆ కాపురం పెట్టిన తర్వాత ఆమె ఏ పని చేయకోకుండా, అంటే భర్తకు ఇష్టమైన పని ఏ పని చేయకోకుండా భర్త ముందు కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేనిదే నేను బ్రతకలేను అనుకుంటూ కూర్చుంటే ఒకానొక టైం వస్తుంది అనమాట. అది మధ్యాహ్న కాల సమయం అయింది. అప్పటి వరకు భర్త అంటే ఇష్టం 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 అంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి భర్తకు ఆకలి అవుతుంది. మరి భోజనం ఎవరు తయారు చేయాలి? నువ్వు భార్యగా నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించాలా. మరి భర్తకు ఆకలి అవుతుంది, వండి పెట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఉండకుండా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉంటే భర్తకి కోపం వస్తుంది. భార్యగా నువ్వు చెయ్యాల్సిన పని చేయాలి. అంటే ఆరాధన, నా భర్తను ఆరాధిస్తున్న, ఆరాధన అన్న పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఆరాధన అంటే మొదటిగా ప్రేమించటం, తర్వాతే ఆరాధించటం అన్న పదం వస్తుంది. బాగా ఘాటైన వాక్యం అంటారు, లేకపోతే గొప్ప వాక్యం ఏంటంటే, అతనిని నేను ఆరాధిస్తున్నాను, లేదా ఆమెను నేను ఆరాధిస్తున్నాను, లేదా నేను ఆ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నేను దాన్ని ఆరాధిస్తున్నాను అని చెప్తా ఉంటారు. అంటే అమితము అంటే ప్రేమించటం, అమితముగా ప్రేమించటం, ఇంకా ఆరాధించటం, లోతైన పదం అన్నమాట ఇది. ఈ ఆరాధించటం అన్నది ఏదైతే ఉందో అది ఖాళీగా కూర్చొని ఒక గంట కూర్చొని వెళ్ళిపోయేది ఆరాధన కాదు. బాగా వినాలి. లోక సంబంధమైన ఆరాధనలు కాదు గురించి నేను చెప్పేది. బైబిల్లో ఉన్న వాక్యాలతో మీకు చూపిస్తాను. ఇప్పుడు గంట కూర్చొని వెళ్ళిపోవటం కాదు ఇది. ఆరాధన అంటే ప్రతిరోజు నువ్వు దేవుని కోసం పని చేయటం. ఓకే, నిజమా కాదా అన్నది మనం బైబిలే ఆధారం చేసుకోవాలి. పాత నిబంధన క్రొత్త నిబంధన మనకు ఆరాధన జరిగినట్టుగా మనం చూస్తుంటాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే పాపం సమరయ స్త్రీ గారి దగ్గరికి వెళ్దాం. ఆమె గురించి యేసు ప్రభు ఏం చెప్పాడన్న దాని గురించి మనం కొద్దిగా రెఫరెన్స్ మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటంటే ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు అయ్యగారు అనుకుంటారు. పాస్టర్ గారు ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు, ఆ పిట్ట కథలు మేము వెళ్ళలేకపోతున్నాం అంటారు. అవును కదా. కాబట్టి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకుంటే ఆ స్త్రీ మాట్లాడుతుంది. ఏమని? యేసు ప్రభు దగ్గర ఆ సమరయ స్త్రీ చెప్తుంది. ఏమనో చూద్దాం ఇప్పుడు.
మా పితరులు పర్వతం మందు ఆరాధించిరి, గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను అన్న మాటను చూస్తుంది. మా పితరులు, పితరులు అంటే ఎవరు? పితరుల కాలం ఎక్కడుంది? సీనాయి పర్వతం మీద ఆరాధించేవారు, హోరేబు పర్వతం మీద ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఆరాధన అంటే అక్కడక్కడ అని కాదు, అక్కడ బలిపీఠం కట్టి ఆరాధన చేసేవాళ్ళు, బలిపీఠాలు కట్టేవాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకు? బలి అర్పించి ఆరాధన దేవునికి. తర్వాత కాలానికి వచ్చిన తర్వాత సొలొమోను మహారాజు ఎక్కడ కట్టాడట? యెరూషలేములో మందిరం కట్టాడట. దావీదు కడదాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. నీకు సొలొమోను తోటి మందిరం కట్టించాడు దేవుడు. సొలొమోను కట్టిన మందిరమే నిజమైన మందిరం. కాబట్టి మీరేం చెప్తారంటే యెరూషలేములో ఆరాధన ఉంది, ఆరాధన జరుగుద్ది, నువ్వేంటమ్మా పర్వతాల మీద ఆరాధిస్తున్నావు అంటారు మీరు, మీకు తెలుసు మీకు అని పైగా యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్న మాటను మనం చూస్తున్నాం. యెరూషలేములో ఆరాధించేవారు, అంతకుముందు పర్వతం మీద ఆరాధించేవారు అని చెప్తారు. ఓకే, ఆరాధింపవలన ఆజ్ఞ ఒకటి ఉంది, అవునా? ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆరాధన ఎలా ఉందంటే ఒకప్పుడు పర్వతాల మీద, తర్వాత ఆ గుడారాల్లో, ఆ తర్వాత వచ్చేసి తర్వాత ఇంకెక్కడండి? యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో ఆరాధించేవారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి మళ్ళా చూద్దాం. ఆ మనది 20వ వచనంలో, 21వ వచనంలో యేసు ప్రభు జవాబు చూడాలి. ఇప్పుడు అమ్మా చూడండి బైబిల్, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు, ఏ కాలం? ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపము, నా మాట నమ్ముము అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు అనుకున్నట్టు పితరులు ఆరాధించిన పర్వతాలు పోతాయి, ఆరాధన స్థలం పోద్ది. మేము చెబుతున్నామని యూదులు ఇశ్రాయేలీలు చెప్తున్నారు. నేను సమరయ స్త్రీ కదా, అందుకే ఇశ్రాయేలీలు యూదులు చెప్పినట్టుగా యెరూషలేములో ఆరాధించే ఆ సొలొమోను మందిరము పోద్ది. అర్థమైందా? ఆ యెరూషలేములో ఆరాధన పోతుంది, అలాగనే పర్వతాల మీద ఆరాధన పోతుంది. మీరు తండ్రిని అక్కడ ఆరాధింపలేరు, నా మాట నమ్ము అని చెబుతూ 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నది అన్నాడు. బాగా ఆలోచించండి. మీకేమో తెలియని దాన్ని మీరు ఆరాధన చేస్తున్నాయి. ఆరాధన అనగానే ఆదివారం నాడు చర్చికి వచ్చి ఒక 5 రూపాయలు 10 రూపాయలు సందా వేసి ఒక పాట రాకపోయినా ముక్కి మూలిగి ఒక పాట పాడి ఆ పాస్టర్ గారు అయ్యగారు రొట్టె ద్రాక్షారసం ఇస్తే ఆ మధ్య ఆర్సన్ చర్చిలో బిల్లలు ఎత్తారు నోట్లో, టక్కన ఒక బిల్ల వేయంగానే కళ్ళు మూసుకుంటారు అన్నమాట. ఏమండి? బిల్లలు అంటే రొట్టె ముక్క బిల్లలు. అట్లా చర్చికి వచ్చేసి ఒక రొట్టె ముక్క తీసేసి ఇచ్చేసరికి ఇది తీసేసుకోవటం, ఆ చందా ఇచ్చేయటం, వందనాలు చెప్తే చెప్తాం, లేకపోతే లేదా ఆమెనంటాం, వెళ్ళిపోతాం. ఇది అనుకుంటున్నారు మీరు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని యేసుప్రభు చెప్పాడు. అవునా? ఆరాధన అంటే ఏంటది? మీకు ఇష్టం వచ్చిందట, లేకపోతే బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారం చెయ్యాలా అన్నది యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న. అవునా? దేవునికి ఆరాధన వల్ల దేవునికి వచ్చేదేంటి? ఆయనకు సంతోషము, ఆయనకు మహిమ. ఆరాధన చేయటం వల్ల వచ్చేదేంటి? మొదటగా వచ్చేదేంటి? నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారని ఆయన సంతోషించాలి. ఫస్ట్ పరలోకపు తండ్రి, నా బిడ్డలు నన్ను నమ్మిన వారు, పరలోకమందున్న నా తండ్రి అని నాకు ప్రార్థన చేసే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఆరాధిస్తుంటేనంట తండ్రి సంతోషించాలట. ఆరాధన అంటే అలా సంతోషించాలి. ఆయనకు వచ్చేది ఏంటంటే సంతోషం మొదటిగా, తర్వాత మహిమ. సంతోషంలోనే మహిమ. అర్థమైందండి? మీ వలన ఆయనకు ఆనందం.
అంటే దేవుడు ఆ దేవుణ్ణి ఆనందింపజేసే పని చేయాలి. ఆరాధన అంటే దేవుడు ఆనందించాలి. అంటే నీవు ఏం చేయాలో తెలుసా? మనసారా, అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కింద వచనం చెప్తున్నాడు. చూద్దాం 23వ వచనం. 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలని ఏ తండ్రికి ఏం కోరిక ఉందో చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి కోరిక ఏంటో తెలిసి గంట కూర్చొని వెళ్ళిపోవడం కాదు. పని పని పని. నాకు చెప్పిన భార్య ఏ పని చేయకుండా భర్త దగ్గర కూర్చుందనుకో తన్నులు తింటది. సంఘం అనేది వధువు, భార్య. సంఘం అనేది ప్రధానము చేయబడింది. ప్రధానం అంటే పెళ్ళి అయిపోయిందని అర్థం. అంటే భార్య ఏం చేయాలి? భర్త పని చేయాలి. భార్య ఏం చేయాలి? లోబడి ఉండాలి. భర్త పని చేయాలి. భర్తకున్న అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి. అంటే భర్త పని ఏదైతే ఉందో భర్త కొరకు ఏర్పాటు చేయబడిన పనిని చెయ్యాలి. అది భార్య వంతు, సంఘం వంతు. సంఘం దేవుని పని చేస్తే అది ఆరాధన. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని ఆరాధన అంటే గట్ట కూర్చొని నిద్రపోయి పోవటం కాదు. అది సంతోషించడు. ఎందుకు వచ్చినావు నాకు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు వచ్చావమ్మ నువ్వు? నిద్రపోవడానికి వచ్చావా? చదవండి అన్న మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు వచ్చావు? ఏ కారణం చేత దేవుని సన్నిధికి వచ్చావు? నిద్రపోవడానికి వచ్చావా? లేకపోతే సరదాగా ఒక గంట కూర్చోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? ఏం పని చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? యెషయా గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 12వ వచనం తీయాలి. తీయండి అమ్మా, కొంచెం తీయండి. తీసారా? దొరికిందా మీకు? యెషయా గ్రంథం 1వ అధ్యాయమే కదా నేను చెప్పింది. చాలా లోతుకు కూడా పోలేదుగా. 12వ వచనం చదవట్లేదా? నా సన్నిధిని కనపడవాలనని మీరు వచ్చుతున్నారే, నా వర్ణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నోడు ఎవడు? అర్థమైందా? నా వర్ణములను త్రొక్కటానికి మీరు అసలు మిమ్మల్ని రమ్మందే ఉన్నాయి. ఈ పని చేయడానికి వస్తే అసలు ఎందుకమ్మా చర్చికి రావటం? ఇంటికాడ నిద్రపోయేదానికే. దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తానమేంది? దేవుడి పేరు చెప్పి లోకం శరీరానికి బలహీనుడు అయిపోతానమేంది? దేవుడి పేరు చెప్పి లోపడుతున్నావా దేవునికి? దేవుడు ఆనందించింది ఎక్కడ చూడండి. యేసు ప్రభు ఆ మాట అన్నందుకు చూడండి ఎంత సంతోషిస్తున్నాడు. ఎక్కడ అన్నమాట? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఎక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి ఎందుకు వచ్చిందంటే, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని యేసు ప్రభు చెప్పి ఆరాధన చేస్తూ ఉంటే దాన్ని చూసి తండ్రి సంతోషిస్తున్నాడు. మీకు అర్థమైందా వాక్యం? మీకు అర్థమైందా వాక్యం? ఆలోచించండి. మీకు తెలియని దాన్నే మీరు ఆరాధన చేస్తున్నారమ్మా. ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. ఆరాధన అంటే కూర్చొని వెళ్ళిపోవటం కాదు, పని. ఈరోజు దేవుని కోసం నువ్వు ఏం చేశావు? ఇది ఆరాధన అంట. ఆరాధన అంటేనే పని. ఆరాధన అంటేనే పని. ఏ పని లేకపోతే వచ్చి కూర్చోవటం వెళ్ళిపోవటం కాదు. ఆరాధన అంటే పని. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యేసు ప్రభు మాకేమంటున్నాడు? మళ్ళొకసారి చూద్దామండి ఆ మాట. మీరు ఆ మాట కాడికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆరాధన చేస్తున్నారు. మీకు అసలు అది కరెక్ట్ కాదు అంటున్నాడు ఆయన. తెలియని దాన్ని ఆరాధించుతున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నాము. మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధన చేస్తాం. ఈ మాట ఏం చేశాడంటే యేసుక్రీస్తు నిజం చేస్తున్నాడు. నిజం చేసినందుకు తండ్రి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో
ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్న తండ్రిని సంతోషపెట్టేదే ఆరాధన. తండ్రికి మహిమ తెచ్చేదే ఆరాధన, తండ్రిని గణపరిచేదే ఆరాధన, తండ్రిని ఏమండి ఆనందింపజేసేదే ఆరాధన. టైం పాసా ఏమండి? టైం పాస్ కూర్చున్నా హాయ్ కూర్చొని పోల్తా ఉన్నాడట, తూలి 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 టాప్పన కింద పడ్డాడట కుర్చీలో నుండి కింద. అండి చల్లగుంది వాతావరణం, మంచి వర్షం కురిసి, అతనంత వర్షం కదండి. ఆహా హాయిగా ఉంది, రెస్ట్ తీసుకున్నట్టు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను రమ్మన్నోడు ఎవడు? ఒకసారి ఆలోచించు. పని పని పని. క్రైస్తవుడుగా నువ్వు చేయాల్సిన పని. కుమారుడిని చూసి సంతోషిస్తున్నాడట. ప్లస్ ఇంకొక మాట అంటున్నాడు, ఏదో గొప్ప మాట. మత్తయి సువార్తలో చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. టిక్ పెట్టుకోండి. మెయిన్ మాటలు, తండ్రి మాటలు ఇవి, పరలోకమందున్న తండ్రి మాటలు ఇవి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. అప్పుడు అంటున్నాడు తండ్రి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడే, ఈయన చేసినట్టు చెయ్యండి, ఈయన మాట వినండి అని ఒక శబ్దం ఆకాశం నుండి వింటిమి అన్నమాట చూస్తున్నాం మనం. ఆరాధన అంటే కుమారుడు చేసినట్టు చేయాలి. తన కొడుకు చేశాడట, చూపించాడట, నువ్వు అది చెయ్యి అంటున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి కుడిపార్శ్వనున్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రిని ఎలా ఆరాధించాలో చూపించాడు. అందుకే నేను ఆయన చూసి ఆనందిస్తున్నాను. ప్లస్ ఆయన మాట మీరు వింటే ఆరాధన నేర్చుకుంటారు. మీ ఆరాధన ఏందో తెలుసా? గట్టిగా ఊపి స్తోత్రం ఊపి కిందపట్టం అనుకుంటున్నారు ఆరాధన అంటే. ఏమండి? ఒక్కొక్కడికి ఉద్యోగం రావాలా, ఒక్కొక్కడికి ఆత్మలు రావాలా. ఈడేమో నెత్తి మీద చెయ్యేసి ఇట్లా నెత్తి కింద పడేయాల. ఇది ఆరాధన. ఒక్కొక్కడు స్తుతి 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 స్తుతి. ఒక ఆమె అబ్బోబ్బోబ్బో బట్టలు ఆమె అక్కడ పురుషులు ఉన్నారన్న ఆలోచన లేకుండా ఒకటే స్తుతి అట. స్తుతి స్తుతి. బట్టలు ఊడిపోతున్నాయా లేదా అన్నది కూడా తెలియట్లే. భయంకరంగా తయారయ్యారు క్రైస్తవులు. దొంగలు ఎక్కువయ్యారు. అందరూ దొంగలు కాదులేండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు, ఆరాధన అంటే ఏంటో తెలియని వాళ్ళు. రైట్? యేసు ప్రభును చూసి సంతోషిస్తున్నాడంటే ఆయన ఆరాధన కరెక్ట్గా ఉందని దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన ఆరాధన కరెక్ట్ కాకపోతే తండ్రి ఎందుకు సంతోషిస్తాడు చెప్పండి? ఇప్పుడు నీ ఆరాధన కరెక్టేనా? పోనీ నీ ఆరాధన కరెక్ట్ అయితే తండ్రి నిన్ను చూసి సంతోషించాలి. మరి తండ్రి చూసి సంతోషించాలంటే తండ్రి దగ్గర నుండి వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడో, ఆరాధన అంటే ఎలా చేశాడో అది నీకు తెలిస్తే అప్పుడు నువ్వు అలా చేస్తే అది ఇప్పుడు తండ్రి సంతోషిస్తాడు. లేకుండా ఆరాధనని వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. ఏదో 5 రూపాయల బిళ్ళ తీసుకొని టక్కున వేసి, ఒక 2 రూపాయల బిళ్ళ వచ్చి టక్కున వేసి, 1 రూపాయి బిళ్ళ సందా వేసి, అమ్మయ్య చర్చికి పోయి వచ్చాం. ఇప్పుడే ఎందుకు వచ్చా? ఆ డబ్బులు ఆయన దగ్గర లేవా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడికి 1 రూపాయి వేయడానికి ఎంత దూరం వచ్చినా? ఎంత దరిద్రులండి మీరా! మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయితే, ఆయన దరిద్రుని చేయడానికి మీరు ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చినారు. ఆరాధన అంటే యేసు ఏం చేశాడు ఆరాధించడం అంటే? ఇది మన పాయింట్. మాకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, స్పీడ్గా ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రిక. యేసు ఏం చేశాడు తండ్రిని ఆరాధించడం కోసం? యేసు ఏం చేశాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 7 వరకు, 5వ వచనం నుండి 7 వరకు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు పుట్టిండు కాదు, ప్రవేశించిండు. గుర్తుపెట్టుకోండి.
ఏమండి అర్థమైందా? క్రిస్టమస్లు చేస్తున్న దరిద్రులు కొంతమంది ఉన్నారులే, అలాంటి వాళ్ళకి ఈ వాక్యం పర్ఫెక్ట్ అన్నట్టు. ఆయన ప్రవేశించాడట ఈ లోకంలో. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఎప్పుడో పుట్టాడు. ఆయన ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. లోన ఆత్మ ఉంది, నీ స్వరూపం నీ పోలికతో ఉన్న ఆత్మ నాలో ఉంది. ఈ ఆత్మకు బయట అమర్చాడట. చెయ్యి ఎక్కడ ఉండాలి, కాలు ఎక్కడ ఉండాలి, కన్ను ఎక్కడ ఉండాలి, చెవి ఎక్కడ ఉండాలి, అవునా, చేతి వేళ్ళెన్ని ఉండాలి, అమర్చటం. ఏమండి అమర్చటం, అమర్చాడట. బాడీని ఆత్మకు అమర్చాడట. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే యేసు ప్రభు వచ్చిందంట తండ్రి చిత్తము, తండ్రిని ఎలా ఆరాధించాలో ఆ చిత్తం నేర్పించడానికి వచ్చాడట. అర్థమైనా? ఓకేనా? తండ్రి చిత్తం భూమి మీదకి రాగానే ఏమండి చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని తిరగటానికి, టక్కులు వేసుకొని తిరగటానికి, బైకులు వేసుకొని తిరగటానికి, కార్లు వేసుకొని తిరగటానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, ఏమండి అమెరికా పోయి చదువుకోవడానికి, బ్యాంకు బ్యాలెన్సులు సంపాదించుకోవడానికి, రియల్ ఎస్టేట్లు చేసి ఎక్కువ కోట్లు గడించడానికి ఇందుకు దేవుడు పుట్టించిండు అనుకొని చాలామంది ఆ పని మీద బిజీగా ఉన్నారు. చాలామంది ఆ పనిలో బిజీగా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడో నువ్వు ఆయన ఫాలో అవ్వాలి కదా, నీ మార్గదర్శి ఆయన కదా, ఆయన అడుగుజాడలో నువ్వు నడవాలి కదా. ఆయన ఏం చేశాడు చూద్దాం. ఆరాధన అంటే ఏంటో చేస్తున్నాడు చూద్దాం, స్టెప్ బై స్టెప్. లూకాసు వార్త 2వ అధ్యాయం 48-49 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం తీసారా? 48-49 వచనాలు. పాపము 4 రోజుల ప్రయాణం అంత వెళ్ళిపోయి కొడుకు కనపడకపోతే వెనక రిటర్న్ తిరిగి వచ్చారట మరియా యోసేపు గారు. కానీ ఈయన యెరూషలేములోనే ఆగిపోయిండు. మీరు నడవండి నేను వస్తున్నా అన్నట్టుగా చేసిండు, ముందు పంపించిండు, వెనక ఆగిపోయాడు. ఈయన ఏం చేసిండో ఏం చేస్తున్నట్ట, యెరూషలేము దేవాలయంలో పెద్ద పెద్ద తలలు పండిన వాళ్ళకు స్వార్థ ప్రకటిస్తున్నాడట, గోడ్ చేస్తున్నాడట యేసు ప్రభు. అప్పుడు వీళ్ళు జరిగిన సందర్భం చదివారా? దొరికిందా? 48-49 లూకాసు వార్త 2వ అధ్యాయం 48-49. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, పెద్ద పెద్ద వాళ్ళకు వాక్యం చెప్తున్నాడు కదా, మిక్కిలి పడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసిదివి? ఏంటి మమ్మల్ని ఎటు వదిలిపెట్టి ఇక్కడ ఉన్నావేంటయ్యా? నువ్వు చిన్నపిల్లడు ఇక్కడ ఆగిపోయినవేంటి? నీ కోసం 4 రోజులు అంత ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి నువ్వు కనబడపోతే మళ్ళీ వెనక తిరిగి వచ్చినావు, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అంటారు తల్లిదండ్రులు. అంతే కదండి అడిగేది. మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు నాయన? మమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నావు నాయన? మానవ సంబంధమైన మాటలు గుర్తుపెట్టుకోండి. తన తల్లి, కుమారుని మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్తున్నా. ఏడ్చుకుంటూ వెతుకుతున్నాం కదా, బజారు తిరిగాం కదా, ఏంటి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎట్లా చేయటం ఏంటి అని మరియను యేసు ప్రభువును అంటున్నారట. అన్నప్పుడు జవాబు కావాలి కదా. 49వ వచనం. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? ఎందుకు ఎతుకుతున్నారు మీరు? ఆయన వయసు ఎంత? పైన చదివితే మీకు అర్థమైంది. 8 సంవత్సరాల వయసు. అర్థమైందా? ఎంత ఉంది మీకు వయసు? ఎంత వయసులో నుండి సువార్త ప్రకటిస్తున్నాడట? 8 సంవత్సరాలు. చూడండి పైన, చూడండి, సున్నతి చేయడానికి తీసుకొచ్చారట. ఎక్కడున్నమాట? పైన 40వ వచనం నుండి చూడండి. చదువుతారా మీరు? చదువుకుంటూ వస్తే నీకు రెఫరెన్సెస్ అన్ని చదువుకుంటూ పోతే మళ్ళీ మీరు చాలా టైం పట్టింది. 8 సంవత్సరాల వయసులో వాక్యం చెప్పడానికి వచ్చిందట, రెడీ అయిందంట, పెద్ద పెద్ద తలలు పండిన వాళ్ళ మధ్య వచ్చి కూర్చొని వాక్యం చెబుతుందంట. ఈ తల్లిదండ్రులు వచ్చేసి ఏంది మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అని వీళ్ళు అడిగితే, మీరు నన్ను ఎందుకు ఎతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను.
అసలు పరలోకము నుండి నేను పుట్టానంటే కారణం నా తండ్రి. నువ్వు పుట్టావంటే కారణం నీ పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి నిన్ను పంపిస్తే ఈ లోకానికి వచ్చావు. బికాజ్ నీ అంత నువ్వే పుట్టావు అనుకుంటున్నావా? క్రియేట్ చేసుకున్నావా కాలు చెయ్యి? ఏమన్నా తల, కాలు, చెయ్యి, కన్ను అన్నీ నువ్వే క్రియేట్ చేసుకుని అతికించుకొని వచ్చావా? 100వ కీర్తన 3వ వచనం చదవండి. తీయాలి బైబిల్లో. చాలా స్పీడ్గా ఉంటారు అనుకుంటున్నా. ఎంత నీరసంగా మిమ్మల్ని తప్ప ఇంకెక్కడ చూడలే. చాలా నీరసం అండి. బైబిల్ తీయాలంటే నీరసం, వినాలంటే నీరసం, కదలాలంటే నీరసం. ఇంకా దేవుని పని ఏం చేస్తారు? దేవుని ఏమో ఆరాధిస్తారు. చదవండి ఒకసారి కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం చదవండి నాన్న. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, అమ్మవారము, నాన్నవారము, లవర్ వారం కాదు. నా జీవితం నా భార్యకి అంకితం, నా జీవితం నా తండ్రికి అంకితం, నా జీవితం మా అమ్మకి అంకితం, నా జీవితం నా ఉద్యోగానికి అంకితం, నా జీవితం నా చదువుకి అంకితం. నీ బోంద వాక్యం ఎప్పుడని చదివితే కదా నీకు అర్థం అవటానికి. మనము ఆయన వారము, ఆయన వారము, ఆయన వారము ఏమంటే ఏముంది అక్కడ? బైబిల్ తీయండి. బైబిల్ ఇచ్చిందే దేవుడు చదవటానికి. యెహోవా దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అది సంగతి. ఆయన మనల్ని పుట్టిస్తే, ఆయన కోసం మనల్ని పుట్టిస్తే, ఆయనే మనల్ని పుట్టించి ఆయన కోసమే మనల్ని పుట్టిస్తే నీ కోసం పని చేసుకుని బతుకుతున్నావేంది? మరి ఆయన పని ఎప్పుడు చేస్తావు? నీ కోసం, నీ కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్నావేంటి? మరి ఆయన కోసం ఎప్పుడు చేస్తావు? ఆయన కోసం ఆయన నిన్ను సృష్టిస్తే డబ్బు కోసం బతుకుతున్నావేంటి? వడ్డీల కోసం వడ్డీలకి ఇచ్చుకుంటూ బతుకుతున్నావేంటి? పాపం చేసుకుంటూ బతుకుతున్నావేంటి? పాపిగా బ్రతకటానికా నిన్ను ఆయన సృష్టించింది? నిన్ను ఆలోచించు. నువ్వు ఆయన కోసం పుట్టితే, ఆయన నిన్ను పుట్టిస్తే మరి ఆయన కోసం బ్రతకవా? నన్ను ఎతుకుతున్నాడేంది? నేను ఆయన పని మీద ఉండాలి. ఆయన నన్ను పంపించాడు, ఆయన పని మీద ఉండాలి, ఆయన ఆరాధించాలి. నేను ఎంతసేపటికి నీ ఉద్యోగం, నీ ఉద్యోగం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యాపారం, నీ పని, నీ పని, నీ పని, నీ బొంద పని. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు నీ పనేనా? మంచం పెట్టేంత వరకు నీ పనేనా? నీ ఉద్యోగమేనా? ఇంకా ఆయన పని లేదా? ఆయన కాదా నిన్ను పుట్టించింది? ఆయన కాదా నిన్ను బ్రతికించేది? ఆయన కాదా నీకు శక్తినిచ్చింది? ఆయన కాదా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది? ఆయన పని ఎప్పుడు చేసి ఆయన సంతోష పెడతావు? ఆయన ఎప్పుడు సంతోష పెడతావు నువ్వు? 24 గంటలు దేవుడు నీకు ఇస్తే 24 గంటల్లో పొద్దాక నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పిల్లల నీకాడున్నారు పిల్లలు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన స్వాస్థ్యం. నీకిచ్చింది ఆయనే. ఆయన పిల్లలు, ఆయన వలన నువ్వు పుట్టి ఆయనను ఆరాధించలేని పరిస్థితి, ఆయనకి పని చేయలేని పరిస్థితి, ఆయన కొరకు సమయం ఇవ్వలేని పరిస్థితి, ఆయన కొరకు నిలబడలేని పరిస్థితి. ఎందుకు? మళ్ళీ పైగా క్రైస్తవుడివి, పక్కన బోర్డు ఒకటి, మేము క్రైస్తవులం అండి, దేవుని బిడ్డలు. ఇప్పుడే ఆరాధనకు పోయి వస్తున్నాం. ఏం చేసి వస్తున్నావు అక్కడ? ఊగొత్తడమా? స్తోత్రం స్తోత్రం అనే ఏం చేశావు? యేసు అడుగుతున్నాడు, నా పనుల నిమిత్తం ఆయన నన్ను పంపించాడు. ఆయన పని కోసం నేనున్నా. నువ్వెవరి కోసం ఉన్నావు? నీ భార్య కోసమా? నీ కుటుంబం కోసమా? నీ పిల్లల కోసమా? ఎవరి కోసం నువ్వు ఉన్నావు? ఆలోచించుకో. యోహాను సువార్త ఆయన ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త పాపం అన్నం తినలేదట. శిష్యులందరూ కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యో నువ్వు ఒక్క రోజల్లా అన్నం తినలేదు, పొద్దున్నుండి అన్నం తినలేదు, ప్రభువా నీకు బాగా ఆకలి అవుతుంటుంది, మరి ఏదన్నా చేద్దాం, మరి ఏంటి అన్నం లేదు కదా నీకు, నీరసం అయిపోతున్నావు చాలా అంటే,
4:34 అండి, యోహాను సువార్త. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమని అనడా? శిష్యులందరూ వచ్చారట. పైనుండి చదివితే మీకు అర్థమైంది. 31 నుండి చదువుతారా? చదివే వాళ్ళు లేరు మన దగ్గర. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు నాకు ఉన్నదని వారితో చెప్పగా 33 శిష్యులు ఆయన భుజించుటకి ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఏమీ లేదట పాపం. 34 యేసు వారిని చూసి, ఎవరాళ్ళు? శిష్యుల్ని చూసి ఏమన్నాడు? శిష్యులను చూసి, నన్ను పంపిన వాడిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. నేను అన్నం తినడం కోసం కాదు. అన్నం తిన్నానంటే ఆయన పని చేయాలి. ఆయన పని చేసిన తర్వాత నేను అన్నం తినాలి. ఎవరైనా ఉన్నాడండి లోకంలో? ఏ పాస్టర్ అయినా ఆయన పని చేసి నేను అన్నం తింటాను అన్న పాస్టర్ ఎవరైనా ఉన్నారండి? విశ్వాసులు ఉన్నారా? అందుకే లోకంలో దొంగలు ఎక్కువ, అపవాది సంతానం ఎక్కువ. నేను తిన్నాను కాబట్టి ఆయన పని చేశాను. చిన్న పని అయినా ఆయన కోసం చేశాను. ఆయన కోసం పుట్టాను. ఆయన నన్ను పుట్టించాడు. ఆయన కోసం బ్రతుకుతున్నాను. ఆయనే నన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన లేకుండా నేను లేను. కనుక ఆయన పని మీద ఉండాల. ఆయన పని చేయటమే ఆరాధించటం. అర్థమైందా? ఆహారం ముందు ఆకలి టైం అయిపోతుంది ఆకలి. నువ్వు తినటానికే పుట్టావు. వీళ్ళు ఎలాంటి వాళ్ళనే? రోమిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం ఏంటన్నా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూద్దాం. రోమిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం. తీయాలి, స్పీడ్గా తీయాలి. 18వ వచనం టిక్కు పెట్టుకోవాలి. రోమిలోకి రాసిన పత్రిక గుర్తుపెట్టుకోండి. రోమిలోకి రాసిన అపొస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 16వ అధ్యాయం 18వ వచనం, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటలను ఇచ్చకపు వలనను నిష్కపటలను మనసులను మోసపుచ్చుతారు. దేవుని పని చేయరు. ఏమేమేమో చెబుతా ఉంటారు మోసపు మాటలు. ఎందుకంటే కడుపు ముందు ముఖ్యం. బువ్వ పని చేశాం, ఆహారం. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేశాం, అన్నం తిన్నాం అనరు. ముందు కడుపు నిండితే చాలు, డబ్బులు వస్తే చాలు. కడుపుకు దాసులు కదా, కడుపుకు దాసులు. దేవునికి కాదు, క్రీస్తుకు కాక కడుపుకు దాసులు. జీతం డబ్బు బ్యాంకు బ్యాలెన్స్, ఇంకా ఏ రోజు ఒక రోజు నువ్వు లారీ గుద్దిపోతావు. ఆ డబ్బులన్నీ అలాగే పోతాయి. దేవుని పని లేదుగా నీకు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నువ్వు చదవలేదు కదా. ఏముందో నీకు తెలియదు కదా. అధికమైన దుర్మార్గపు పనులను చేయకము, నీ కాలము కంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు అంటే నువ్వు దేవుని పని చేయలేదు, దుర్మార్గపు పనులు ఎక్కువ చేసావు. కనుకనే తొందరగా దేశపోయాడు దేవుడు. అర్థమైందా? దేవుని పని మానేసావు, దేవుని పనే వదిలిపెట్టావు. దేవుని పని అంటేనే దేవుని ఆరాధించటం. ముందు భోజనంకి దాసులా, దేవుని పనికి దాసులా? ఎవరికి నువ్వు దాసుడివి? కడుపుకు దాసుడివి. ముందు కడుపు నిండితేనే ప్రార్థన, లేకపోతే ప్రార్థన లేదు. ముందు ఉద్యోగం, ఆ తర్వాతే ప్రార్థన. ముందు వ్యాపారం, ఆ తర్వాతే ప్రార్థన. ముందు పని. ఆ డబ్బులన్నీ నీకే, దేవునికి ఇయ్యకో. జాగ్రత్త, ఆ డబ్బులే నిన్ను వందల గడ్డకు తీసుకుపోతాయి. ఓకే, రైట్. రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం తీయండి. రిఫరెన్స్ 5వ అధ్యాయం 30వ వచనం.
యేసు ప్రభు చెబుతున్న మాట 5:30 నా అంతటా నేనే దొరికిందా, తీసారా? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్చుచున్నాను, నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయగోరుచున్నాను, నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. నన్ను పంపిన తండ్రి చిత్త ప్రకారం చేయటానికి వచ్చాను. ఎన్ని మాట్లాడినాడు చూడండి యేసుప్రభు. నా అంతటా నేనేం చేయట్లేదు, నా సొంత పని ఏం చేయట్లే, నాకు నచ్చిన డ్రెస్సులు ఏం కుట్టించుకోవట్లే, ఉన్నయే వేసుకొని దేవుని పని చేస్తా. చూసారా ఎంత బాగున్నాయా చెప్పులా? ఉన్నవి వేసుకొని చేస్తా. బండి ఉంటేనే నేను సువార్త, బండి కాదు, ఏమున్నా లేకపోయినా సువార్త ప్రకటిస్తా. నా అంతటా నా సొంతంగా నేనేమి లేదు, నాకేం లేదు ఈ లోకంలో, నా అంతటా నేనేమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైంది. నా ఇష్టాన్ని ఈ లోకంలో ఇష్టంగా బ్రతకటానికి రాలే, దేవుడిచ్చాడు. ఒకవేళ అది ఉపయోగమా, దేవుడిచ్చాడు, చాలా సంతోషం. ఇవ్వలేదా, చాలా సంతోషం, ఇలాగే నడుస్తా. సైకిల్ ఇచ్చాడు దేవుడు, సంతోషం, సైకిల్ తోటే దేవుని పని చేస్తాను. బైక్ ఇచ్చాడు దేవుడు, ఆ బైక్ మీద అవసరమేమో దేవునికి, అందుకే ఇచ్చాడు, ఆ పని చేస్తా ఉంటాం. అంతేగాని ఎందుకు ఇవ్వవు ప్రభువా, నా కారు ఎందుకు ఇవ్వవు ప్రభువా అని యుద్ధం చేయను నేను. నా కోసం కాదు, అది ఆయనకి చిత్తం, ఆయనకి ఇష్టం అయితేనే. చాలయ్యా, ఇక నువ్వు చాలు వెళ్ళి రా అని పిలిస్తే ఇప్పటికిప్పుడే చచ్చిపోవడానికి కూడా రెడీ. ఎందుకంటే దేవుని పని కోసం వచ్చాం, ఆ పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయాం. లోకం కోసం వచ్చిన వాళ్ళు, లోకాశలో ప్రేమలు ఎక్కువ పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నా ఇల్లు, నా వాకిలి, నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు, వీళ్ళని చదివించలేదు, అది అక్కడ ఆగిపోయింది, ఇల్లు కట్టలేదు, వాకిలి అక్కడే ఉంది, ఇది అక్కడే ఉంది, అది అక్కడే ఉంది. నీవు ఏమి చేసినా ఈ లోకం కోసమే ఆలోచిస్తున్నావు. అందుకే అర్థమైందా? 6:38 6వ అధ్యాయం యోహాను సువార్త 6:38 38 6వ అధ్యాయము 38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాణ్ణి చిత్తమును నెరవేర్చటానికి పరలోకం నుండి నువ్వు వచ్చావు, నువ్వు పుట్టావు. నీకు తెలుసా? లేదు, నేను ప్రత్యేకం అంటవా? నువ్వు స్పెషలిస్ట్వా? ఏమంటే నువ్వు ఏమైనా స్పెషలిస్ట్వా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. నువ్వు చాలా స్పెషలిస్ట్వేమో, యేసు ప్రభు కంటే స్పెషలిస్ట్వేమో, ఎంత స్పెషల్ విఐపివేమో. అందుకే చూడండి ఒకసారి ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా పరిచిన సత్క్రియలు చేటికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాం, పని అయి ఉన్నాం. పని చేయడానికి వచ్చి నిద్రపోతనం ఏంది? ఏది నీ పని? అమ్మా నిన్న చేసిన దేవుని పని ఏంది? నానా నిన్న చేసిన దేవుని పని ఏంటి? బిడ్డ రేపు చేయాల్సిన దేవుని పని ఏంటి? ఈరోజు చేస్తున్న దేవుని పని ఏంటి? అన్నీ నీ పనులే తప్ప దేవుని పని ఉంది అక్కడ? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? సోమరపోతులా ఉంటామా? తిని కూర్చోటమా? నీ ఇష్టం నెరవేర్చడానికి ఇదిగో నన్ను పంపించావు, నిన్ను ఆరాధిస్తున్నాను అని చెబుతూ ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. 3:20. మన పౌరస్థితి ఎక్కడుందనుకుంటున్నావు నువ్వు?
మన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో తెలుసా? నాకు ఆ బజార్ అంతా చుట్టాలేనండి, ఈ బజార్ అంతా నా బంధువులేనండి. అంటే మా ఊర్లో సగం, ఆ ఊరు సగం మంది నా చుట్టాలు, నా బంధువులేనండి. ఏమండి, నా అందంతా నా వాళ్ళే, నా మాటకు లోబడే వాళ్ళే. ఈ లోకంలో ఏముంది నాయన? నువ్వు వచ్చింది దేవుని పని చేయటానికి, నువ్వు పని ముగించుకొని వెళ్ళిపో. పని ముగించు. స్త్రీగా పురుషుడిగా నీ పని ఏంటో దేవుడు చెప్పాడు, పని చెయ్యి. పని చేసి ముగించి వెళ్ళిపో. అంతేగాని ఒకవేళ గర్భఫలం ఇచ్చారా, పని చేయడానికి నేర్పించు, పని చేయించు. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం 22:6. చిన్నప్పటి నుండి వాడికి నేర్పించు. నువ్వు నడువు, నువ్వు నడిచి నీ పిల్లలకు నేర్పించు. ఒకవేళ నువ్వు లేకపోయినా తండ్రి పని మీద పిల్లలు ఉంటారు. నువ్వే చేయకపోతే ఏమంటున్నాడు? మన పౌరస్థితి ఇక్కడుందనుకొని నువ్వు వెతుకుతున్నావేమో ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు. ఈ మధ్యకాలంలో పెన్షన్లు ఎక్కువ, ఒక్కొక్కరికి ఒక్కరికి 2-3 పెన్షన్లు వస్తున్నాయంట. పాపం మన రేవంత్ సారు ఆ పెన్షన్లు తీసుకున్న వాళ్ళని, ఆ 2 పెన్షన్లు తీసుకునే వారిని మొత్తాన్ని కట్ చేసి పడేశాడు. ఎంక్వైరీ పెట్టేశాడు. ఎప్పటి వరకు తీసుకున్న దానికి డబల్ కూడా వసూలు చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఆ సార్లు ఇస్తారు, ముఖ్యమంత్రి గారు మనకు ఇస్తున్నారు కదా, తిని హాయిగా పడుకోవచ్చు అనుకుంటున్నారు. ఈ లోకమే నిజం అనుకుంటున్నారు. భ్రమలో ఉంటున్నారు. భ్రమలో నుండి బయటికి రండి. మన పౌరస్థితి ఇక్కడ ఉందనుకుంటున్నావేమో, మన ఆధార్ కార్డు ఎక్కడ ఉందనుకుంటున్నామో, మన రేషన్ కార్డు ఎక్కడ ఉందనుకుంటున్నావు. ఎప్పుడో ఒకసారి ఈ రేషన్ కార్డు మాయమైపోతే, ఈ ఆధార్ కార్డు తీసేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. అవునా? ప్రభుత్వాలు వచ్చినప్పుడే మారుతున్నాయి రేషన్ కార్డులు, మారటలేదా? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం. అందుకే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాం. ఈ భూమి మీద నుండి అక్కడ ఆయన ఎప్పుడు వస్తాడా అని ఇక్కడ భూమి మీద నీకు ఉన్న ఆయుష్లో దేవుని పని చేస్తూ కనిపెట్టుకొని ఎదురు చూడాలి. ఇది ఆరాధన అంటే. గంట కూర్చొని పోయి ఆరాధన కాదు ఇది. ఆరాధన అంటే ఇదే. హాయిగా తెచ్చుకున్నామా, తిన్నామా, తొంగున్నామా, ఇది ఆరాధన కాదు. ఈరోజు నేను ఏం చేశాను దేవుని కోసం చెప్పండి, గుండెల మీద చెయ్యేసి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చేశావు దేవుని కోసం? ఏమీ చెయ్యలేదని అంటే నీ అంత పాపి మరొకరు లేరు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాటకు లోపడకపోవటమే పాపం. నువ్వు పాపివి. నేను ఎప్పుడో చెయ్యి విడిచిపెట్టేశాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని పని మీద లేవు, నీ సొంత కార్యక్రమాలు చేస్తున్నావు, నీ సొంత పని మీద ఉన్నావు. ఎంతవరకైనా ఆలోచిస్తే నీ సొంత పని ఆలోచిస్తున్నావు తప్ప దేవుని పని కొరకు నేను ఇవ్వాలి, చేసేవారిని ప్రోత్సహించాలి, అవసరమైతే నేను ఉండాలి, నేను చెయ్యాలి అన్న మనస్సాక్షి నీకు లేదు. కేవలం అనుకుంటున్నావు పౌరస్థితి ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఇల్లు కట్టు, ఈ ఇంటిలో ఆ ఇంటిలో ఏ ఇల్లు అయినా విడిచిపెట్టిపోవాలి నాయనా. మట్టి శరీరంలో ఉన్నావు, నీకు అదే అర్థం కావట్లే. మట్టి శరీరం ఇది. ఇందాక వాడుకున్నావా? అంశతూలిక తలపాలపైన 100లతో పెంచిన బ్రతుకు వల్ల కాటికెళ్ళిపోద్ది, జాగ్రత్త. తూలిక తలపాలపైన ఊగుతూ ఉన్న బంగారపు టయాల్లో పాపం అనిల్ అంబానీ తన కొడుకు 5,000 కోట్ల రూపాయలు అయిందంట పెళ్లి ఖర్చు. ఎంతో మంది గొప్ప గొప్ప విఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు దేశాల నుండి వచ్చారు. ఏమండి, అనిల్ అంబానీ చచ్చిపోడా? ఏమంటే శాశ్వతమా? ఎవరైనా శాశ్వతం కాదు. అందరూ వదిలిపెట్టిపోవాలి. మన పౌరస్థితి ఇక్కడ లేదంటున్నాడు ఖచ్చితంగా. రైట్. మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26:39. స్పీడ్గా ఉండాలి. 26:39. కొంత దూరం
సాగిలపడి ఆ, నా తండ్రి ఉమ్. సాధ్యమైతే ఈ గిన్నె చచ్చిపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. మన భాషలో చెప్పాలంటే స్టైల్గా చెప్పాలంటే కొన్ని భాషలు ఉన్నాయి ఏమండి. చచ్చిపోయేటప్పుడు కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, చనిపోయేటప్పుడు కూడా యేసు ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా చదవండి అన్న. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనేమో, అయినను నీ ఇష్ట ప్రకారమే అంటున్నాడు, నీ చిత్తమే జరగాలంటున్నాడు. చచ్చిపోయే ముందు కూడా దేవుని చిత్తమే అంటున్నాడు. చూసారా, తండ్రి చిత్తమే. చనిపోయే ముందు కూడా తండ్రి చిత్తమేనంట. నువ్వు చనిపోయే ముందు ఏమంటే, ఓ నా వాళ్ళని చూడాలా, నా పక్కన వాళ్ళని చూడాలా, బంధువులను చూడాలా, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, నేను చూస్తానో లేనో అని కేకలేసి పడిబొబ్బలు పెట్టి ఏడ్చి మొత్తుకొని చేస్తావే. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, చనిపోయే ముందు చివరి దశలో కూడా తండ్రి నీ చిత్తం జరగాల, తండ్రి నీ చిత్తమే జరగాలి. అది నీకు ఆనందం, అది నీకు ఆనందం. చనిపోయినా పర్వాలేదు, అది నీ చిత్త ప్రకారమే చనిపోవాలి, నీ చేతుల్లోనే చనిపోవాలంటారు చాలా మంది. భర్త దగ్గర భార్య చాలా మంది చూస్తూ ఉంటాం. నువ్వు ఉండగానే చనిపోవాలా, నీ చేతుల్లో చనిపోతే నాకు చాలా ఉత్తమం అండి అంటారు. తండ్రి చేతుల్లో చనిపోవాలనుకుంటున్నాడు, తండ్రి చిత్త ప్రకారం చనిపోవాలనుకుంటున్నాడు, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చి చనిపోవాలనుకుంటున్నాడు. ఇది క్యారెక్టర్ అంటే, ఇది ఆరాధన అంటే, తండ్రిని సంతోషపెట్టే ఆరాధన అంటే. టైంపాస్కి వచ్చి కూర్చునే ఆరాధన కాదు. ఇంకా లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఇంకా తండ్రి సంతోషపడేది ఎప్పుడు? 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. పరలోకంలో తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? అటువలే మారు మనసు అక్కర్లేని 99 అని మారు మనసు మాకంతా తెలుసు, మారు మనసు మాకంతా తెలుసు అనే మూర్ఖులు ఉన్నారు లోకంలో. జాగ్రత్త, మాకంతా తెలుసు, నువ్వే మాకు చెప్పనక్కర్లేదు. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల, జాగ్రత్త, లీస్ట్ ఎవరిదే? ఎవరా లిస్టు? నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే, వీరు నీతిమంతులు, బాప్తిసం తీసుకున్న నీతిమంతులు. జాగ్రత్త, వీరు బాప్తిసం తీసుకున్న నీతిమంతులు. మాకంతా తెలుసు, మాకంతా తెలుసు, మాకంతా తెలుసు. ఇలాంటి వాక్యం వినరండి వాళ్ళే. మాకు మొత్తం తెలుసు, దరిద్రులు. మాకు వాక్యం బాగా తెలుసు, అంతా తెలుసు అనుకుంటున్నారు. అంతా తెలుసు, ఇంకేముంది, మొత్తం వచ్చేసింది నాకు బైబిల్ మొత్తం అనుకుంటున్నారు. ఆరాధన అంటే ఇది అనుకుంటున్నారు. కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. ఏం పని చేసావు నువ్వు? పనివాడే జీతానికి పోతుడు అంటే ఏం పని చేసావు? ఏడుకొచ్చి కూర్చుంటే పరలోకం ఎత్తడా దేవుడు? 1 గంట కూర్చొని ఆరాధన చేస్తే పరలోకం ఎత్తడే దేవుడు? మూర్ఖుడివి, మూర్ఖురాలివి, మారు, తెలుసుకో. అందుకే నీ గురించే రాస్తున్నాడు చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేదు అనుకుంటున్నారట. మనసు మార్చుకోవటం అక్కర్లేదు, ఎందుకంటే మాకు పర్ఫెక్ట్, మాకు బైబిల్ మొత్తం తెలుసు, నేనే పెద్ద పాస్టర్ని, మొత్తం బరాబర్ మొత్తం అంతా తెలుసు. మారు మనసు అక్కర్లేని 99 మందిని నీతిమంతుల, అనీతిమంతులు కాదు, వీళ్ళు పాపులు కాదు, నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నాడు. ఒక పాపిని మార్చయ్యా సంతోషిస్తాను నేను అంటున్నాడు. అది ఆరాధన అంటే. ఒక పాపిని మార్చు, నీతో పాటు ఒకరిని తీసుకురా సంఘానికి. నువ్వు రావటమే చర్చికి ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావు, నీది ఒక భక్త. ఏమన్నా నువ్వు క్రైస్తవురాలు అంటే మరి ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళు ఏమనాలా? దేవుని కోసం తన ఆస్తులు అమ్ముకునే వాళ్ళని కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమనాలా? రోజు దేవుని పని కోసం ఎంతో కష్టపడే వాళ్ళని ఏమనాలా? కంటి చూపు లేకపోయినా, కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయినా, నడి రోడ్డు మీద ఉండి ఎండలకు ఎండి వానలకు తడుస్తూ కరపత్రాలు పంచే వాళ్ళని ఏమనాలా? వచ్చి కూర్చొని స్టైల్గా వెళ్ళిపోయే నీకంటే వాళ్ళు చాలా బెటర్, ఎందుకంటే కష్టపడుతున్నారు దేవుని కోసం.
అర్థమైందా? నువ్వు అట్లా అయినా ఒక పాపినైనా మార్చావా? సంతోషిస్తాడుగా దేవుడు. మార్చావా? ఏమన్నా టార్గెట్ ఉందా? సంవత్సరానికి ఎంతమందిని మార్చాలి, ఎంతమందికి వాక్యం చెప్పాలి, ఎంతమందికి నేను సత్య సువార్తను ప్రకటించాలి, ఎప్పుడైనా అనుకున్నావా? ఆరాధన అంటే అది. కుమారుడు తండ్రిని సంతోషపెడతాను, నా కుమారుని యందు నేను ఆనందిస్తున్నాను అంటే అది ఆయన మాటేనండి. ఆయన నన్ను సంతోషపెట్టే కుమారులు. ఆరాధన అంటే మీకు తెలియందా అని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిందా అని ఆరాధిస్తున్నాం. మాకు తెలిసింది ఇది, మీకు తెలియంది అది, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని యేసు ప్రభువు చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రెండో పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చ కోరిక, మనుషులందరూ బాప్తిసం తీసుకోవాలని, అందరూ కూడా సత్యం అంటే వాక్యంలో అనుభవం కావాలని ఆయన కోరిక, తండ్రి కోరిక. ఎవరైనా తండ్రి కోరిక తీరుతున్నారా? అసలు ఎప్పుడైనా బైబిల్ తెస్తున్నారా? అసలు బైబిల్ గురించి చదువుతున్నారా? బైబిల్లో ఏముందో అర్థం అవుతుందా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? ఒకసారి ఆలోచించు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? ఎప్పుడైనా బైబిల్లో పుస్తకాలు ఇన్ని ఉన్నాయి అని నువ్వు చదువుకున్నావా? ఏం తెలియదు, అవసరమే లేదు. ఆదివారం నాడు బైబిల్ దులుపుకోవటం, ఆ అలమరలో ఉన్న బైబిల్ దులుపుకోవటం, తీసుకురావటం. ఎందుకు తెస్తానో బైబిల్? అవసరమా నీకు బైబిల్? అనుభవ జ్ఞానం, సత్యములో అంటే వాక్యములో అనుభవ జ్ఞానం కావాలి. నువ్వు చెప్పాలి. చెబుతూ ఉంటే అనుభవాన్ని ఇచ్చేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నేను చెయ్యి పట్టుకుని నడిపించేవాడు దేవుడు. అయితే అసలు నీకు అనుభవం ఎట్టొచ్చింది? మూర్ఖుడిగా నేను అన్ని చూసుకుంటా, నేను చేసుకుంటాను అనుకుంటే ఎప్పటికి తయారవుతావు? ఒకసారి ఆలోచించుకో. అనుభవ జ్ఞానం పని చేస్తూ ఉంటే, ఒక మెకానిక్ ఒక బైక్ మెకానిక్ ఎప్పుడు అనుభవం వచ్చిందో తెలుసా? చేస్తూ ఉంటే ఎవరండి ఆ మేస్త్రి గారు అంటారు, లేకపోతే ఆయన నేర్పించే యజమాని అంటాడు, ఆయన చేస్తూ ఉంటే ఇతను చూస్తూ ఉంటే రాదు, చేస్తూ ఉంటే వస్తుంది. ఆ చక్రం ఎలా ఇప్పాలి, అన్నట్టు ఎట్లా బిట్ చేయాలి, ఆ బ్రేక్ ఎట్లా టైట్ చేయాలి అనే మెకానిక్ దగ్గర నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉండాలట. అది అనుభవ జ్ఞానం. సేవకుడు అంటే, సేవకులు కావాలంటే, లేకపోతే దేవుని వాక్యం ప్రకటించాలంటే నువ్వు ప్రాక్టీస్ ముందు ముఖ్యం. ఒక డాక్టర్ కావాలంటే ప్రాక్టీస్, ఒక నర్సు కావాలంటే ప్రాక్టీస్, ఒక టీచర్ కావాలంటే ప్రాక్టీస్, మరి బోధకుడు కావాలంటే అవసరం లేదే. అందుకే అనుభవ జ్ఞానములో ఉండాలని తండ్రి కోరికది. తీరుస్తున్నారా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును అని రాస్తుందండి. ఏ ఒక్కడును నశింపవలనని ఇచ్చయింపక. ఏ ఒక్కడు నశించిపోకూడదు. నువ్వు ఆరాధన చేస్తే అందరికి సువార్త ప్రకటిస్తారు. ఆరాధన చేయడం అంటే సువార్త ప్రకటించటం. ఆరాధన చేయటం అంటే వాక్యం చెప్పటం. ఆరాధన చేయటం అంటే తండ్రి పని చేయటం. ఆరాధన చేయటం అంటే ఆయన పనిలో నిమగ్నమైపోవటం. అర్థమైందా? ఆరాధన అంటే ఏంటో తెలుసా నీకు? ఎవడో చెప్పిన డూప్లికేట్ ఆరాధనలు చేయటం కాదు. బైబుల్ టు బైబుల్ ఆన్సర్. ఇది ఆరాధన క్రమం అంటే. ఏమన్నాడు? ఏ ఒక్కడు నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదట. నువ్వు నిలబడి చెప్పాలని నిన్ను ఈ లోకానికి పంపించాడు. నువ్వు ఇతరులకు సువార్త ప్రకటించాలని నిన్ను ఈ లోకానికి పంపించాడు. తినటం, పడుకోవటం, పని చేసుకోవటం, ఉద్యోగం చేసుకోవటం, ఇదే నీ డ్యూటీ. ఇంతవరకైనా నువ్వు నేర్చుకుంది.
తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధాను. ఈ వాక్యమే పాపిని రక్షిస్తుంది. ఈ వాక్యం చెప్పయ్యా, ఇవి ఎలా అయినా సరే 2 మాటలు చెప్పు, నీ ఫ్రెండ్స్ని తీసుకురా. సువార్త అంటే ఇదేనండి. సువార్త అంటే పెద్దది ఏదో బరువు ఎత్తుకోవటం కాదు. 4 మాటలు, దేవుని మాటలు చెప్పి ప్రభు వైపు నడిపించు. ఇది నిజమైన సంఘం కాదు, సత్యమైన సంఘం, క్రీస్తు కట్టిన సంఘం ఒక్కటే అని 4 మాటలు చెప్పి దేవుని వైపు నడిపించు. విననే వినకపోనే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష దేవుడు వేస్తాడు. నీకెందుకు, నువ్వు చెప్పు, ప్రకటించు. నీ బాధ్యత అది. నువ్వు వచ్చింది ఆ పని కోసం. ఆ పని వదిలిపెట్టి ఏ పనో ఎత్తుక్కుంటున్నావే. సాతాను నేను భ్రమలో పరిచాడయ్యా. దెలీలా మంచిది, దెలీలా మంచిది అనుకుంటున్నాడు సంసోను. కళ్ళు పోయిందాకా తెలియదా దెలీలా మంచిదో చెడ్డదో. కళ్ళు పొడిచేసి, ఫిలిస్తీన్లు కళ్ళు పొడిచేసి తీసేసిన దాకా కూడా దెలీలా మంచిది అనుకునే భ్రమలోనే ఉన్నాడు పాపం. గుడ్డివాడు అయిన తర్వాత తెలిసింది ఈ దెలీలా ఒక వేశ్య అని. అప్పటి వరకు మంచి ప్రేమికురాలు అనుకున్నాడు. లోకం అంతే, నిన్ను ప్రేమిస్తున్నట్టు కనపడుతుంది, ఏముండదు. అన్నీ వదిలిపెట్టిపోవాలా. నీ పని నువ్వు చేస్తేనే పరలోకపు తండ్రి నీ చెయ్యి వదిలిపెట్టడం. రైట్. మార్కు సువార్త, యేసు ప్రభు కూడా ఏం చేశాడు చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. 35వ వచనం నుండి చదువుదాం. 35 నుండి చదువుదాం. ఆయన యేసు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? పెందల కాడలు వేసాడు. పెందల కాడలు వేసేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? దేవుని పని కోసం పెందల కాళ్ళు వేసేవాళ్ళు చెయ్యొద్దండి. మనకు అస్సలు లేకపోతే కాదు. ఎందుకంటే మనం మన శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి వచ్చాం. అందుకే ఎందుకో ఈ దేహముపై ప్రేమ. ఇది ముందు శాశ్వతం కాని దానికోసం ఎంతో సుఖం అనుభవం అని. అంతే కదా? వెనకున్న వాళ్ళకి వినపడుతుందా? సుఖం. కష్టపడదాం, కొద్ది కష్టపడదాం దేవుని కోసం. సుఖం. కుర్చీ ఉంటేనే కూర్చుంటా, ఫ్యాన్ ఉంటేనే కూర్చుంటా, ఏసీ ఉంటే కూర్చుంటా. వాక్యం వద్దా? వాక్యం వద్దండి. కొండల మీద అన్నారు వాక్యాలు. బైబిల్ చదవండి. యేసు ప్రభు చెబుతుంటే కొండల మీద అన్నారు. అర్థమైందా? కొంతమంది సముద్రం ఒడ్డున నది అద్దరిన ఆయన దోణి పట్టుకొని ఎక్కి లోన కూర్చుంటే అద్దరిన నుంచొని వాళ్ళు ఉన్నారు. నీకు ఏసీలు కావాలా, ఫ్యాన్లు కావాలా, చక్కగా నిద్ర రావాలా, వాక్యంతో నీకేం పని? ఎందుకంటే శరీరానుసారమైన మనసు నరకానికి నడిపిస్తుంది. అందుకే ఏమంటున్నాడు? నేను పెందల కాడనే లేచి, చదవండి అన్నమాట, ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నా. నీ యేసును ఎప్పుడైనా ఫాలో అయ్యావా? పొద్దునే లేచి ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. కానీ ఆయన చేశాడు, నీకు చూపిస్తున్నాడు. పొద్దున్నే లేచాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. తర్వాత 36వ వచనం, సీమోను అతనితో కూడా ఉన్నవారన్నో ఆయన వెతుకుచూ వెళ్ళిరి, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నామని చెప్పగా 38వ వచనం ఏమన్నాడు? ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించున్నట్లు, ఆరాధన అంటే ప్రకటన పని, ఇంకా ప్రకటించినట్లు వెలుతుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి వచ్చాను. నేను వచ్చిన పని ఇది, ఆ తండ్రి కోరిక ఇది, తండ్రిని సంతోషపెట్టే పనిది. సువార్త ప్రకటన చెయ్యాలి.
వాక్యం చెప్పాలి, ఒక్కరికైనా చెప్పాలి, ఒక్కరినైనా రక్షించాలి. ఇది ఆరాధన అంటే. కానీ మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. ఏమండి ఏమంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 11వ అధ్యాయం 25వ వచనం తీయండి. ఆ సమయమున యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమినికి నీ ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతులు మరుగు చేసి ఆ చిన్న బాలురు, అంటే ఏమీ తెలియని వాళ్ళకు నువ్వు ఇది ఏం చేస్తున్నట్ట, బాలురకు బయలుపరిచి ఉన్నావని నేను స్తుతిస్తున్నాను. పెద్ద పెద్దోళ్ళు అని అనుకుంటున్నామే, ఆ ముసలోళ్ళకి ఏం తెలియదు వాక్యం. సీనియర్లు అంటవే, ఆ సీనియర్లకు ఏం తెలియదు వాక్యం. వాళ్ళు నీ ముందు పసి పిల్లలు. పెద్దవాళ్ళు చిన్న వాళ్లకు దాసులు అవుతారు. ఏశావును చూడు, యాకోబుకు దాసులయ్యాడు. నువ్వు చెప్పటం ప్రారంభిస్తే నీకు దాసులుగా దేవునికి ఏర్పాటు చేస్తాడట దేవుడు. నువ్వు చెప్పటం ప్రారంభిస్తే, నువ్వు కష్టపడితే నీకు జీతం ఇస్తాడట ఆయన. అన్నీ మానేసి టైంకి వచ్చి కూర్చొని వెళ్ళిపోతావా? ఇది ఆరాధన? ఇదేనా ఆరాధన? నువ్వు చేయాల్సింది ఇదేనా? యేసుప్రభు ఫోన్ చేసింది ఇదేనా? యేసుప్రభు ఆరాధన చేసింది ఎట్లానేనా? అవునే? లేకపోతే నోటితో దేవునికి స్తుతి చెల్లించచ్చు. ఆరాధన అంటే ఏమీ లేదు బ్రదర్స్, స్తుతి చెల్లించటం. అవునండి, దేవునికి ఇష్టం ఇది. స్తుతి 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 స్తుతి, ఇది ఆరాధన. ఏమన్నాడు? ఈ స్తుతి చెల్లించే గురించి కూడా చెప్పారు. చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 37వ వచనం. కీర్తనల గ్రంథం ఈ స్తుతి గురించి ఏం చెప్పాడో చూద్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దొంగలు క్రైస్తవుల్లోనే. 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం, 78వ అధ్యాయం 37వ వచనం. నోటి మాటతో వారు ఆయనను ముఖ స్తుతి చేసిరి. స్తుతి 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 స్తుతి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ మాటలు నాకు నచ్చలేదు అంటున్నాడు ఆయన. ఈ డ్రామాలు ఇంటికాడ చేసుకో, అర్థమైనా? ఈ డ్రామాలు ఇంటికాడ చేసుకో, ఎక్కడ కాదు. వచ్చావా పర్ఫెక్ట్గా ఉండో. ఏమంటున్నారు? ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చదివారా? ఉందాడా? ఏం చదవన్నానా? నాకు అబద్ధం అనిపిస్తుంది. నిజమా కాదా? తీయాలి బైబిల్లో. 78వ అధ్యాయం 37వ వచనం. నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయనను బొంకి ఆయన యొద్ద బొంకిర్రి. బొంకటం అంటే ఏంటో తెలుసా? నటన, డ్రామా. చర్చికి వచ్చి డ్రామాలు ఆడటానికి వచ్చావా? నీ డ్రామాలు ఆయనకు నచ్చుతాయా? నీ వేషధారణ? ఆరాధన అంటే బొంకటమా? ఆరాధన అంటే స్తుతి 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 స్తుతి. ఈ స్థుతులన్నీ ఆయనకు నీకంటే గొప్పగా రోజు 24 గంటలు దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటేనే అసలు పట్టించుకోవట్లేదు పరిశుద్ధుడని దూతలు. నువ్వంటే పట్టించుకుంటాడు అనుకుంటున్నావా దేవుడు? అందుకే జ్ఞాపకం చేసుకుని యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం తీయాలి. 29:13. ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్ద వస్తున్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? నోటి మాటలతో నేను యేసయ్య దగ్గరికి వెళ్తున్నా, నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నా, నేను పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నేను ఆరాధనకు వెళ్తున్నా అని నోటి మాటతో ఏమంటున్నారు? నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు.
పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని తమ తమ హృదయం నాకు దూరముగా చేసి ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవే. మనుషులు పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తాను అంతే. ఆ పక్క సంఘం వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తాను అంతే. ఆ రోడ్డు మీద ఈ మధ్య కాలంలో వచ్చిండ్రండి కొత్తగా. ఆ రోడ్డు మీద ఒకటే గోల. ఆ గోలకి జనాలందరూ ఆకర్షితులయ్యారు. మన గోళ్ళు వద్దులేండి, ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళ దగ్గర చప్పట్లు కూడా ఉండవు. ఆ గోలకు ఆకర్షితులు అయిపోయేసరికి నీకంటే వెనకొచ్చిన వాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారు. నీ బోందా విశాల మార్గంలో ఎక్కువ మంది పోతారు, ఆ బ్యాచ్ అది. ఎరుకు మార్గంలో పోయేది కొద్ది మంది, ఈ బ్యాచ్ ఇది. నిజం చెప్పే బ్యాచ్ ఇది, అబద్ధం చెప్పే బ్యాచ్ అది. అదే చెప్పటం మేము ప్రారంభిస్తే ఈరోజు చర్చీలు నిండిపోతాయి. అందుకు తోడు ఆయనే చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు, విశ్వాసము కనుగొన్నా అయితే కొందరే దీంట్లో ప్రవేశిస్తారు. ఆ కొద్ది మందే క్రీస్తు సంఘాన్ని ఫాలో అయ్యేది. ఆ కొద్ది మందిలోనే ఇంకా కొద్ది మందే సత్యాన్ని ఫాలో అయ్యేది. ఈ డ్రామాలు మనం ఆడొచ్చు, కానీ ఆడలేము, ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి. అర్థమైంది? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. 54వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 54వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట, టిక్కు పెట్టుకోండి. భర్తకు భార్య చేయాల్సిన పని ఏంటి అంటే కాళ్ళకాడ కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నువ్వు లేకపోతే నేను లేను, స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ కూర్చోటమా? భర్తకు నచ్చింది వండి పెట్టడం, భర్త బట్టలు ఉతకటం, భర్తకు నీళ్లు పెట్టడం, భర్త ఈపి తోమటం, భర్తకు పక్కలేయటం, ఏమంటే పక్కేయటం, ఏమంటే భర్తకున్న అవసరాలు తీర్చటం, భర్త బట్టలు ఇస్త్రీ చేయటం. ఇదండి భార్య భర్తకు చేయాల్సిన పని. ఏం చేయకుండా కూర్చొని ఉన్నావు అనుకో, నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే ఏమంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. భర్త పని చేయడానికి వచ్చి భార్యగా లోబడి పని చేయాల. నువ్వెంత నీ లెక్క అంత అన్నదనుకో, భర్త చాచి కొడతాను, నువ్వు నా ఇంట్లో ఉంటాను, గెట్ అవుట్. అవునే, అక్రమము చేయి వారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్ అన్నాడు యేసుప్రభు. ఏడు కూడా అంతే. ఏం పని చేసావు, ఏం పని చేయలేదు, గెట్ అవుట్ అంటాడు రేపు పొద్దున పరలోకంలో ముందుండి. అవునంటారా కాదంటారా? మరి ఇవన్నీ అబద్ధాలు అనుకుంటున్నారు ఏం? మళ్ళీ ఎపిసోడ్కి రాసిన పత్రిక చూద్దాం రండి, ఒక 2 మాటలు స్పీడ్గా. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 31వ వచనం వరకు రాచుకోండి. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 31వ వచనం వరకు రాసుకోండి. స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి, ఇది మీ బాధ్యత. భార్యగా సంఘం కూడా క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ భర్తలకు పురుషులకు లోబడి ఉండాలి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది కలంకమైనను ముడతైనను వాటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించుచున్నాడు, సంరక్షిస్తున్నాడు.
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందరు. ఈ 32వ వచనం, ఈ మర్మము గొప్పది. జాగ్రత్త, టిక్ పెట్టుకోండి. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చే చెప్పాను ఇన్ని విషయాలు అంటున్నాడు. భార్యాభర్తలు అనేసరికి ఏమనుకుంటున్నావు? భార్యాభర్తల గురించి చెప్పాను అనుకున్నా, క్రీస్తుని గురించి సంఘం గురించే చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, భర్త పని భార్యను ప్రేమించటం. రైట్? డౌట్లున్నాయా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం నేనే తీసి నేనే చదివి మీరంతా నిద్రపోతున్నారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. అందుకు ఆయన వారితో ఎట్లా అని చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశములను బోధించుతూ నన్ను అర్థంగా ఆరాధన క్రమం కూడా తెలియదు వీళ్ళకి. ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. ఆదివారం వచ్చి కూర్చొని 4 రూపాయలు సందా వేసిపోవటం అనుకుంటున్నారు ఆరాధన అంటే. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన. నిజమైన ఆరాధన తండ్రిని సంతోషపెట్టే ఆరాధన పని చేయటం, స్వార్థ ప్రకటించటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనము ఫిలిప్పీలకు రాసిన. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆరాధించు వారము. అమ్మా, నిజమైన పని చేసేవాడు నిజంగా అతిశయపడతాడు. నిజంగా సువార్త ప్రకటించేవాడు అతి గ్రేట్. చచ్చిపోతేనే పరలోకానికి పోతా, నేను పోతా అంటాడు. అంత ధైర్యం లేనివాడు చెప్పనోడు ఏం చేస్తాడే తెలుసా? చెప్పనోళ్ళు దేవుని పని చేయని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమో, పోతే పోతాం, ఉంటే వంతాం. సత్తా పోతే నరకానికి పోతా. పోయేదానికి దేవుడిని ఎందుకు నమ్మినా, బాప్తీసం ఎందుకు తీసుకున్నాం? యోహాను సువార్త 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అవును, మనందరము కూడా ప్రతి వారిని సత్యములో ప్రతిష్ఠ చేయాలి, వాక్యములో ప్రతిష్ఠ చేయాలి, వాక్యం చెప్పాలి, అనేకులను ప్రభు మార్గంలోకి నడిపించాలి. ఇది మన బాధ్యత. అందుకు మనం ఎన్నుకున్నాడు. అది ఆరాధన అంటే. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం. ఈ చాలాసార్లు చదువుకున్న మాటే తీద్దాం. 20-21. ఒకడు తన ఊహను బట్టి లేఖనంలో ఇవన్నీ అబద్ధాలండి, ఈ కరెక్ట్ కాదని నువ్వు దొంగ మాటలండి అని చెబుతావు. నువ్వు అసలే దొంగవే కాబట్టి. అందుకే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలన ప్రతి మాట దేవుడు రాయించి చెప్పాడు. ఇప్పుడు చెప్పబడ్డ ప్రతి మాట దేవుని మాటే అని. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. ఆరాధన అంటే పని చెయ్యటం. ఆరాధన అంటే పని చేయటం, అంతేగాని సోమరిపోతుల్లా ఉండటం కాదు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం వినని వాళ్ళు బాల్యము నుండి వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారట. మనం చాలాసార్లు చదువుకున్నాం. బాల్యము నుండి చెడ్డవాళ్ళు అయిపోయేటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా వాక్యంలో లేవు, నీ బిడ్డలు కూడా తప్పిపోయారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటక దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంటే వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని ప్రకటించరు, దేవుని ఆరాధన చేయరు. ఏమండి, ఇలాంటి పిచ్చి వాళ్ళ గురించి, ఆరాధన తెలియని పిచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూద్దాం, ఇంకో 2 వాక్యాలు చూసి ముగిద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో ఉందేనా? దినవృత్తాంతాల
మొదటి గ్రంథము 16వ అధ్యాయం. మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం 16వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించును. ఆ స్తుతి ఏమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది సంగతి. ప్రకటన చెయ్యి. స్తుతించటం, ప్రకటన చేయటం. ప్రకటన చేయకుండా స్తుతి 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 అన్నాం అనుకో, మూతి పగిలిద్ది అంటున్నాడు. ప్రకటన చేయాలి. లేకుండా నేను స్తుతి అంటూ సారీ అండి అంటే కుదరదు. 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. వెతకాలి ఖచ్చితంగా. ఏం జరుగుతుందో వెతకాలి. ఇంకా 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి. స్తుతించడం ఒక్కటే కాదు, ప్రకటించండి. ఇది పని, ఆరాధన అంటే. ఏమన్నా 24వ వచనం. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇది ఆరాధన అంటే. అదేనా? 31వ వచనం చూడండి. 31. ఆయన ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ప్రకటించండి. ఆరాధన అంటే ఇది. ఆరాధన అంటే గంట కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఎలాంటి వాళ్ళనే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు, నేను చెప్పింది చేయకుండా ప్రభు అని నన్ను ఎందుకు పిలుచుతున్నారు. ఏదో ఒకసారి చదువుతారా? లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఏమంటే మనసులో స్టాంప్ పడిపోయే వాక్యం అనమాట. యేసు ప్రభు సూటిగా చెప్పిన మాట. 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పిన మాటల చొప్పున చెయ్యక నడవక. ఏముంది అక్కడ? ఏదో ఉంది, మీరు చూడలే. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నేను చెప్పాను. 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం నాయనా అని ఎందుకు అంటున్నారు రా బాబు అన్నాడు. ఎందుకు నన్ను పిలుచున్నారు అంటాడు. అంతే కదా. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఇది కూడా కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 96వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దొరికిందా? 96వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దొరికిందా? యెహో మీద కొత్త కీర్తన పాడుడి, భూజనులారా యెహో మీద పాట పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అన్ని జనుల్లో ఆయన్ను మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించాలి, ప్రకటించాలి. మనం ఆ పని చెయ్యాలి కానీ నిద్రపోయే పనులు చెయ్యొద్దు. ఎక్కువ చెప్తే ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి, సగం రెఫరెన్స్లు ఆఫ్ చేశారు. దేవుని పని కోసం వచ్చాం, దేవుని పని చేయాలి. ఆరాధన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధన చేసి తండ్రిని సంతోషపెట్టాడు. ఆరాధన అంటే పని. అర్థమైందా? ఈరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకునే దినం.
నువ్వు ప్రతిరోజు ఆరాధన చేయొచ్చు, ప్రతిరోజు ప్రకటన చేయొచ్చు, ప్రతిరోజు సంతోషాన్ని దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు ప్రకటన చేసి. అది వదిలిపెట్టేసి నువ్వు వచ్చిన పని మర్చిపోయావు. నీ కళ్ళకి ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేసింది. కాబట్టి ఆరాధన అంటే ఏంటో నీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. ఇక నుండి దేవుని పనిలో ఉంటావు అనుకుంటున్నా. లేకపోతే ఇంకా నేను కడుపుకు దాసుని లోకానికి దాసులు అనుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అప్పుడే నరకపు గేట్లు అలా తిరగబడతాయి, నువ్వు పోయి అందుట్లో ఉంటావు. పాపం ధనవంతుడు ఉన్నాడు, ఏ పని లేకుండా సుఖాన్ని అనుభవించిండండి పాపం. లాజరు బాగా కష్టపడ్డాడట, పోయి అబ్రహాం రూమున అనుకున్నాడు. కష్టపడతావా సుఖపడతావా నీ ఇష్టం. కష్టపడితేనేమో దేవుని దగ్గర ఉంటావు, సుఖపడితేనేమో నరకంలో ఉంటావు. బాగా ఆలోచించి దేవుని ఆరాధన చేయి, ప్రార్థన చేసుకుంది. జీవము గల తండ్రి, కృపగలిగిన మా దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశాను. వీని విడిచిపెట్టక ప్రతి హృదయములో ఎప్పటి ఫలించినట్లు సహాయం చేయండి. అట్టి మాటలు వారు మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును వివేచన కలగజేయమని వేడుకుంటూ, ఇప్పటి వరకు నాయన మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.